నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ గాంధీ చౌక్ ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారమవుతారని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, అలాగే తెనాలి ఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణంలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎవరైతే ఉంటారో, ఎన్రోల్ అయి ఉంటారో వారందరూ కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీ యొక్క విలువైనటువంటి ఓటును వినియోగించుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మనకు రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఉంటుందనేసి ఒక లక్ష్యంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, వినియోగించుకొని చక్కగా ఉండాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి వాటికి ఇళ్ళు కాకుండా మీ యొక్క విలువైనటువంటి ఓటును నిస్వార్థంగా మీరు వినియోగించుకుంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అర్చక బ్రాహ్మణులను కొట్టడం, తిట్టడం స్వయాన పరబ్రహ్మకు చేసినట్టే అని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ బ్రాహ్మణ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాకినాడలో అర్చకునిపై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడి చేసి బూతులతో దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున, బ్రాహ్మణ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలా వాళ్ళు చేయాల్సిన పనులు చేసేసి ఒక క్షమాపణతో అన్ని సరైపోతాయని అనుకోవటం అవివేకమని, రాష్ట్రంలో అర్చకులపై దాడి ఇదే మొదటిసారి కాదని, కర్నూలులో, కోటప్పకొండలో ఇంకా పలుచోట్ల జరిగాయని అంటూ అందుకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకినాడలో బ్రాహ్మణ పూజారుల మీద చేసినటువంటి హేయమైనటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఖండిస్తూనే ఉన్నాడు. బ్రహ్మద్వేషి, అన్నద్వేషి ఎక్కువ కాలం బతకడని వేదాల్లో రాసుంది. అంటే ఏంటి? బ్రాహ్మడికి అన్యాయం చేసినాడు, అన్నాన్ని చూసి అసహించుకునేవాడు ఈ ప్రపంచంలో వాడికి పుట్టగతులు ఉండవు అనేటట్టు. పార్టీకే కాదు, మనుషులకే కాదు, పార్టీలకు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే, రేపు ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం ఒకటి చేసి బ్రాహ్మణులకి రక్షణ కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నేత డాక్టర్ జూటూరి సత్యం మాట్లాడుతూ, అర్చకులపై దాడి తమకు తాము చేసుకున్న పాపమని, ఎన్నికల వేళ అది ఎలక్షన్ కోడ్గా ఉండగా వైసీపీ అరాచక శక్తులు ఇంతకు తెగించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి బ్రాహ్మణులు ఎవరు సపోర్ట్ చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో విద్యాసాగర్, చంద్రమోహన్, అచ్చాయమ్మ, దిలీప్, సుధామాధవి, దంటూ కామేశ్వరి, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం మరికొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు. మిర్యాల చంద్రరావు అనే వ్యక్తి వెళ్ళి అభిషేకం చేయమని పూజారిని అడగగా, ఆ పూజారి అభిషేకం చేసే సందర్భంలో సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో ఆ పూజారిని బయటికి పిలిచి ఈ చంద్రరావు చంప మీద కొట్టడం, కాలుతో తనటం చేశాడు. ఈ సర్ది చెప్పబోయిన ఇంకో పూజారి విజయ్ కుమార్ని కూడా చంప మీద దెబ్బ కొట్టి అతన్ని అవమానించాడు. పూజారులకే దిక్కు లేకుండా ఈ విధంగా నష్టం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో
పూజారులకు కానీ పౌరోహితులకు కానీ ఇతర శాఖలకు కానీ అల్పాదాయ వర్గాలకు కానీ ఏ విధమైన రక్షణ లేకుండా పోతోంది. ఇంతకుముందు భీమవరంలో జరిగింది. భీమవరంలో కూడా నాగేంద్ర పవన్ అనే వ్యక్తి మీద అక్కడ ఉన్న మేనేజింగ్ ట్రస్టీ కొట్టడం జరిగింది. అట్లాగే కర్నూలులో కూడా ఒకసారి ఓంకార క్షేత్రంలో ఆ టిక్కెట్లు ఇచ్చే తోట చిన్న స్వల్ప ఘర్షణ జరిగితే ఆ కమిటీ వారు అక్కడ పూజారుల్ని చెండుగర తీసుకుని గొడ్డను బాదినట్టు బాదారు అక్కడ. అదేవిధంగా గుంటూరులో కూడా లక్ష్మీ పద్మావతి సమేత దేవాలయంలో అక్కడ అతను పూజ సక్రమంగా చేయటం లేదని ఆ నెపంతో అతన్ని పిలిచి అతన్ని కూడా కొట్టడం జరిగింది. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు నాయకులే భద్రతారాహిత్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అన్ని వ్యవస్థలు నాశనమైపోయి నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం పూజారు వ్యవస్థే కాకుండా అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని గమనించి గట్టి చర్యగాన్ని తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13 నుండి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ఉదయం నిత్య హోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం జరిపారు. స్వామివారికి చక్ర స్నానం చేయించారు. విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయంలో సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ఆశీర్వచనం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈరోజు మన గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంకు మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రవణ్ కుమార్ గారు వచ్చినందుకు ఎంతో సంతోషం. వారు మరి ఈ సందర్భంలో రావడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి మా దేవాలయానికి వృద్ధి కూడా వారు ఎంతో తోడ్పడ్డారు, ముందు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. అంటే మా వార్డుకి ఇది ఇవాళ ఆనందంగా ఉంది. ఇవాళ ఇది అందులో ఇవాళ దేవస్థానం పండుగ రోజు తేవడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. వారికి దేవస్థానం తరపున అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. భగవంతుడు వారికి బ్లెస్సింగ్ ఇచ్చి మంచి పోషణ ఇవ్వాలని చూస్తే మేము కోరుకుంటున్నాం. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకుడు పురుషోత్తమ శర్మ అన్నారు. పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేసి ప్రసాదాన్ని ఇవ్వడానికి వచ్చిన అర్చకుడు సాయిపై అహంకారంతో దాడికి పాల్పడిన కాకినాడ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడున సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి నిన్న కాకినాడలో జరిగింది. దేవాలయంలో పూజాది కార్యక్రమం నేర్చుకున్న అర్చక స్వామి మీద భౌతిక దాడి చేయటం అనేది మరి చంద్రారావు, సిరిమాలి చంద్రారావు అనే మాజీ కార్పొరేటరు తన అహంకారంతో ప్రసాదం సరిగా ఇవ్వలేదనే నెపంతో అర్చక స్వామి ఛాయ్ మీద భౌతికంగా దాడి చేయటం దేవాలయ గర్భగుడిలోనే బ్రాహ్మణ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని సర్ది చెప్పడానికి వచ్చిన మరి విజయ్ కుమార్ అనే అర్చకుడి మీద కూడా కాలితో తన్ని దాడి చేయటం అనేది నిజంగా వాళ్ళ నిరంకుశత్వానికి ఇది నాంది ప్రస్తావనగా తెలియజేస్తున్నాము. దీన్ని వెంటనే ఖండిస్తున్న బ్రాహ్మణ పరిషత్ అందరూ తక్షణమే సిరిమాల చంద్రారావును అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైతే అర్చక స్వామి ఉన్నాడో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద అతని విధులు నిర్వహిస్తున్నప్పుడు భౌతికంగా దాడి చేయడం ఎంత తీవ్రమైన నేరమో ఆ నేరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, సభ్య సమాజం తలదించుకోలేని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి పోలీసు వారిపై ఉన్నదని చెప్పి,
అదేవిధంగా ఇటువంటి బైసిమాలిన వ్యవహారాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వీటిని తక్షణమే నివారించకపోతే ఉవాచిలే మనకు ఉపశమనాలు అవుతాయి. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ, త్రిపురహరి పట్ల దత్తాత్రేయ శాస్త్రి, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యాంసుందర్ శర్మ, మల్లెల శ్రీనివాస్, కంభంపాటి మూర్తి, వాడపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన పాల్గొన్న పౌర్ణమి రోజు జరిగినటువంటి దుర్ఘటన కాకినాడ శివాలయంలో అత్యంత శోచనీయం. సర్వే భద్రాన్ని పశ్యంతి సర్వే సంతు నిరామయ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని బ్రాహ్మణ్యం ముఖ్యంగా అర్చకులు ప్రార్థిస్తూ ఉంటారు పరమేశ్వరుడిని. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖాన్ని పొందకూడదని పరమేశ్వరుని ప్రార్థించే అర్చకులకే దుఃఖాన్ని కలిగించే స్థితికి సమాజం దిగజారింది అంటే మరి మనం ఎంత బాధపడాల్సి ఉంటుందో విజ్ఞులందరూ కూడా గ్రహించుడుగాక. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సమాజ హితం కోరేటువంటి బ్రాహ్మణ్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా ప్రధాన కార్యదర్శి వారు చెప్పినట్టుగా ప్రభుత్వము, అధికారులు, పోలీసు వారు దీన్ని మరి తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అందరూ కూడా తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే ఒక సానుకూల పరిస్థితిని కల్పించాల్సిన అవసరం కూడా మరి అధికారులందరి మీద ఉంది. అటువంటి పరిస్థితిని కల్పించడానికి ఈ సంఘటన బారిపడినటువంటి దోషికి కఠిన చర్యలు మరి ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.